అగ్గిపెట్టిని ఇసిరేసి బీడీని కాల్చుకోవడం నచ్చింది. మరి రేపొద్దున థియేటర్లో అయితే దద్దరిల్లిపోద్ది. అలాంటి సీన్లు వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా దద్దరిల్లిపోద్ది. మహేష్ బాబు ఒక క్లాస్ హీరో, ఫ్యామిలీ హీరో, కానీ ఒక ఊర మాస్ హీరోనే, కానీ ఊర మాస్గా అయితే ఎవరు చూపించలేదు. ఇక్కడైతే ఊర మాస్గా అనిపిస్తుంది. మన మహేష్ బాబుని అయితే ఊరమాసం చూపిస్తున్నాడు త్రివిక్రమ్ అయితే. కొన్ని డైలాగులు కూడా బాగున్నాయి ఆ సినిమా, కొన్ని పంచి డైలాగులు బాగానే ఉన్నాయి. అలానే స్టోరీ వైజ్ కూడా కనిపిస్తుంది మనకి, క్లియర్గా కనిపిస్తుంది. స్టార్టింగ్లోనే చూపించేస్తాడు కదా, అక్కడ నుంచి వెళ్ళిపోవడం రమ్యకృష్ణ వాళ్ళ అమ్మని తెలిసిపోతుంది. కానీ ఫైనల్గా ఏం జరిగిద్ది అనేది మన సినిమా చూసి చూడాల్సిందే, అంతకుమించి ఏం చేయలేం. కాబట్టి నాకు బాగా నచ్చింది. కొంచెం ఆలవైకుంఠపురం కొంచెం షేడ్స్ అయితే అక్కడక్కడ కొన్ని కనిపించినాయి. ఓవరాల్గా అయితే కొన్ని అక్కడక్కడ కనిపించింది తప్ప, ఓవరాల్గా అయితే కొత్త స్టోరీ అనుకుందాం. మళ్ళీ ఒక అజ్ఞాతవాసిగా కాకుండా కొంచెం గ్రిప్పింగ్గా మంచి స్టోరీతో అయితే ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ట్రయల్ చూసినాక మనకు అనిపిస్తుంది ఒక మంచి స్టోరీ సినిమాలో ఉంది, మంచి